నెలకొక్కసారి కూర్చొని ఇవన్నీ రివ్యూ చేస్తానని చెప్పాను. ప్రతి ఒక్క ప్రాజెక్టుకి ఈరోజు ఎంఓయూలు చేసిన తర్వాత, శాంక్షన్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇనాగరేషన్ ఫిక్స్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి ఆ టైంలో కాకపోతే ఎక్సెప్షన్ రిపోర్ట్ హ్యాస్ టు కమ్ టు ఎస్ఐపిబి ఆర్ క్యాబినెట్. దట్ టైప్ ఆఫ్ మెటిక్యులస్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రివ్యూ వీఆర్ డూయింగ్. దెన్ ఓన్లీ అన్ని సాధ్యం అవుతాయి. ఇప్పుడు ఇంకోటి కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే, ప్రీవియస్ ఎంఓయూలు కూడా రివ్యూ చేస్తాం, ఫాలో అప్ చేస్తాం. దాంట్లో సందేహం లేదు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం ఉండే ఇండస్ట్రీని తరివేశారు. ఎవడు ముందుకు పోవడానికి సాహసం చేయలే, తిట్టేసి వెళ్ళిపోయారు. ఇంక మేము రామని కూడా చెప్పారు. కొంతమంది అయితే ఇండస్ట్రీ పారిపోయారు, రాజకీయాల నుంచి పారిపోయారు. ఈ బాధలు పడలేక కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టిన ఇండస్ట్రీ సిక్ అయిపోతే షేర్ హోల్డర్స్, ఈక్విటీ పార్ట్నర్స్ అందరూ ఉంటారు కదా, అలాంటి అరాచకాలు జరిగాయి. ఈరోజు మీరు చెప్పండి, ఎక్కడ అరాచకాలు కానీ, జెన్యున్ ఇండస్ట్రీని ఎక్కడ వేధించడం కానీ, ఇండస్ట్రీ జోలి పోవడం కానీ ఎక్కడ లేవు. ఆ రోజుట్లో అన్ని కూడా వర్కులు కూడా అన్నిట్లో ఇంటర్ఫేర్ అయిపోయేవాళ్ళు, ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేస్తున్నాం. అందుకని మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ కూడా తక్కువ కాబట్టి వస్తున్నారు. ఇంటర్ఫిరెన్స్ ఉండి పని కాకపోతే ఎవడు రాడు ఇక్కడికి.